నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుతపులి కనిపించడంతో స్థానికులు ఉలికిపడ్డారు. చెత్తను డంపింగ్ చేయడానికి ట్రాక్టర్లో వెళ్తున్న డ్రైవర్కు మార్గ మధ్యలో చిరుతపులి ఎదురైంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ తన సెల్ ఫోన్లో చిరుతపులిని వీడియోగా చిత్రీకరించాడు. ట్రాక్టర్ శబ్దానికి భయపడిన చిరుతపులి రోడ్డును దాటి ఇనప కంచెను దూకి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాల సమీపంలో సంచరించేవారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, నంద్యాల జిల్లాలో అయితే చిరుతపులి సంచారం కలకలం రేపింది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో చిరుతపులి కలకలం రేపింది. ఏదైతే ఆ చెత్తను డంపింగ్ చేసే ప్రాంతంలో చిరుతపులి ఆ ప్రాంతంలో ఉన్న సమయంలో ఈ చెత్త ట్రాక్టర్లు వెళ్ళిన ఆ శబ్దానికి చిరుతపులి గోడ దూకినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రకంగా ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో వరుసగా చిరుతపులి సంచారం అటు ప్రజలను ఇటు ఆలయానికి వచ్చేటటువంటి భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా ఇవాళ ఏదైతే చెత్త డంపింగ్ చేసేటటువంటి ప్రాంతంలో ఈ ట్రాక్టర్లు చెత్తను పడేసేందుకు వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా చిరుతపులి కంట పడడంతో ఆ ట్రాక్టర్ డ్రైవరు తన సెల్ ఫోన్ లో ఆ చిరుతపులి చిత్రాలను బంధించినటువంటి పరిస్థితిలో ఉంది. అయితే అటు శ్రీశైలం సున్నిపెంటలో కూడా వరుసగా ఈ చిరుతపులులు జనావాసాల్లోకి వస్తడం పట్ల కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా ఈ చిరుతపులులు అక్కడ ఉన్నటువంటి ఐటీఐ కళాశాల ప్రాంతంలో ప్రాంగణంలో మైదానంలో కూడా సంచరించడం, అదే రకంగానే ఆలయానికి వెళ్లే మార్గంలో శిఖరం వద్ద ఏదైతే టర్నింగ్ ప్రధాన రహదారి ఆలయానికి వచ్చేటటువంటి ప్రధాన రహదారిలో ఈ డివైడర్ సైడ్ వాల్స్ మీద చిరుతపులులు కూర్చుండడం పట్ల కూడా వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా అడవిలో ఉండాల్సినటువంటి చిరుతపులులు జనావాసాల్లోకి రావడం పట్ల ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఫారెస్ట్ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి చిరుతపులులు జనావాసాల్లోకి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో కూడా సున్నిపెంట ప్రాంతంలో దాదాపు 7 అడుగుల మేర ఎత్తున్నటువంటి గోడ దూకి ఏదైతే ఆ ఇంట్లో ఉన్నటువంటి 2 శునకాలను కూడా చిరుతపులి హతమార్చినటువంటి పరిస్థితుల్లో కొన్ని హతమార్చి ఒక శునకాన్ని కూడా ఆ గోడ ఎత్తు 7 అడుగుల ఎత్తుని దాటి మరి వెళ్లి ఆ శునకాన్ని ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితులకు ఉంది. అదే రకంగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మేకలు ఆవుల మందులపై కూడా కొన్నిసార్లు దాడులు చేస్తున్నాయంటూ కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రావణి, మురళి, మరి చిరుత సంచారాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు అటవీశాఖ అధికారులు ఏమైనా ఏర్పాటు చేశారా? ఫారెస్ట్ ఏరియా కావడంతో ట్రాప్ కెమెరాలు ఇప్పటికే చాలా చోట్ల కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిరుతపులి కదలికలను కూడా కనబెడుతున్నటువంటి పరిస్థితులకు ఉంది. అయితే పూర్తిగా అది నల్లమల్ల టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్ కావడంతో పులులు ఎక్కువగా సంచరించే ప్రాంతము. ఈ నేపథ్యంలోనే అడవిలో ఆహారం దొరక జనావాసాల్లోకి వస్తున్నట్లుగా కూడా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ సున్నిపెంట అదేవిధంగా కొన్ని తాండాలు ఉన్న ప్రాంతంలో జనాలు ఈ మేకలు ఆవుల మందలు కాసే వాళ్ళు కూడా అడవిలోకి వెళ్లకుండా ఉండడం సురక్షితం అని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. వీళ్ళంతా కూడా అడవిలో మేత కోసం వెళ్ళిన సమయంలో అవి ఒకసారిగా ఆవుల మందం మీద దాడి చేసి ఏదైతే ఆ రుచి మరిగినటువంటి చిరుతపులులు ఆహారం కోసం వీటిని మళ్ళీ వేటాడుకుంటూ జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆ రకంగా అడవిలోకి వెళ్ళకపోవడం మంచిదని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద ఈ చిరుతపులులు ఈ రకంగా జనావాసాల్లోకి రాకుండా కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా కూడా తెలుపుతారు. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.